me love, baby, I want it now. Baby, just give me love, baby, I want it now. Hey, అందమైన భామలు, లేత మెరుపు తీగలు. Hey, అందమైన భామలు, లేత మెరుపు తీగలు, పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు. మరో సిల్క్ చుడిదారులు, కాంజీవరం చీరలు, రెచ్చగొట్టి రేపుతున్నాయి వచ్చని మోహాలు. అయ్యో రామ, ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ, అందంతో నన్ను చంపేస్తున్నదే. అయ్యో రామ, ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ, అందంతో నన్ను చంపేస్తున్నదే. నమస్కారం. ఈటీవీ ప్లస్ జిల్ జిల్ జిగా ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. గంగ గోల గోల చెయ్యంగ గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్న ఫోజి కన్న స్పీడుగా టీనేజ్ రైసుకేది సాటి రాదుగా. ఏ గోగులైన గుర్తుపట్టలేదుగా, మన గుండెలోని దమ్ము కొనలేదుగా. సో మరి ఈ రోజు మనం వచ్చేసాము మెగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. మరి ఇక్కడ గర్ల్స్ మామూలుగా లేరు, చాలా 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 హుషారుగా ఉన్నారు. బేసిక్ గా ఎప్పుడు మనం కోవిడ్ కాలేజ్ లో చేస్తాం, బాయ్స్ ఉంటారు గర్ల్స్ ఉంటారు, కానీ ఈ రోజు మాత్రం ఫుల్ టు ఇక్కడ ఇంత మంది గర్ల్స్ ని, అందులో దసరా చాలా ట్రెడిషనల్ గా చూడడం చాలా బాగుంది. అయితే నితిన్, ఇవన్నీ పక్కన పెడితే అసలు విజయదశమి దసరా అంటే ఏంటి? అంటే దసరా అంటే నాకు తెలియదు అనుకుంటున్నావా? ఎంతమంది అమ్మాయిల ముందు నన్ను అట్లే బేసిక్ గా దసరా అంటే ఏంటో చెప్పు. దసరా అంటే స్కూల్లో క్వార్టర్లీ ఎగ్జామ్స్ అయిపోతాయి, అంటే హాలిడేస్ వస్తాయి. 10 days హాలిడేస్ వస్తాయి. మంచిగా ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో బొబ్బట్లు చేస్తారు, పులిహార చేస్తారు, దద్దోజనం చేస్తారు. అంటే దద్దోజనం అంటే నువ్వు కాదు, దద్దోజనం. సో దద్దోజనం, ఇంకా మధ్యలో మంచి మంచి పిండి వంటలు చేస్తారు. అవన్నీ తిని ఎంజాయ్ చేస్తాం మేము. కొత్త బట్టలు కూడా వేసుకుంటాం, మర్చిపోయావా? కొద్దిగా లూజ్ అయింది, నో ప్రాబ్లం. అంటే కొత్త బట్టలు అన్నమాట. దసరా అంటే ఏంటో నితిన్ కి ఇంత బాగా తెలుసు, నాకంటే ఈ విధంగా తెలుసు. అసలు దసరా అంటే ఏంటి, దసరా అంటే ఏంటో ఈ సంవత్సరంలో నేర్చుకో నువ్వు. దసరా అంటే ఇది 10 రోజుల పండుగ, అందుకే విజయ దశమి అనుకుంటాం. ఎందుకంటే 9 రోజులు 9 అవతారాల్లో అమ్మవారిని మనం కొలుచుకుంటాము. అమ్మవారు 9 రకాల శక్తులతో ఉంటారు. అండ్ 10వ రోజు మహిషాసురమర్దినిగా అమ్మవారు చాలా చాలా శక్తివంతంగా ఉంటారు అనమాట. అందుకనే మనం దసరాని అంత పవిత్రంగా, అంత గ్రాండ్ గా 10 days and 15 days అంటే ఏదో అనుకున్నాను. ఎందుకంటే ఇన్ని డేస్ ఇలా సెలబ్రేట్ చేసుకుంటేనే దసరా అనే ఫెస్టివల్ కంప్లీట్ అవుతుంది. సో మరి ఈ రోజు, ఈ దసరా రోజు మన ఈటీవీ ప్లస్ ప్రేక్షకులందరికీ ఫుల్ టు ఎనర్జెటిక్ అండ్ వాళ్ళకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మనం వచ్చేసా. అండ్ గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. సో ఆర్ యు రెడీ గర్ల్స్? సో మరి గర్ల్స్ రెడీగా ఉన్నారు, మనం కూడా రెడీగా ఉన్నాము. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి స్టార్ట్ చేసేద్దామా ఈ రోజు మన విజయదశమి జిల్ జిల్ జిగా. ఓకే, లెట్స్ గో. సో ఎప్పట్లాగే మనం ఈ రోజు కూడా టాస్క్ తో స్టార్ట్ చేద్దాము, గేమ్స్ తో ఎండ్ చేద్దాము. సో మరి ఫస్ట్ టాస్క్స్ గర్ల్స్, అంటే ఇక్కడ ఓన్లీ గర్ల్స్ కాబట్టి ఇటు రైట్ సైడ్ ఉన్న గర్ల్స్ అందరూ ఇందు టీమ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఉన్న గర్ల్స్ అందరూ కూడా నితిన్ టీమ్. సో ఇలా డివైడ్ చేసుకుంటున్నాము. మరి ఎవరు గెలుస్తారో, ఎవరు ఎక్కువ గేమ్స్ గెలుస్తారో చూద్దాము. లెట్స్ గో విత్ టాస్క్స్ ఫస్ట్. సో మరి ఫస్ట్ నా టీం నుంచి, ఇందు టీం నుంచి ఎవరు ఏ టాస్క్ చేయడానికి వస్తున్నారో చూద్దాము. సో ఇందు టీం నుంచి 3 గర్ల్స్ ఎవరు వస్తున్నారో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఓకే, మరి ఇందు టీం నుంచి 3 గర్ల్స్ మరి ఫస్ట్ టాస్క్ చేయడానికి వచ్చేసారు. అదే విధంగా మరి నా టీం నుండి కూడా 3 గర్ల్స్ అండ్ బ్యూటిఫుల్ గర్ల్స్ అన్నమాట. మా టీం అంటే బేసిక్ గా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 3 గర్ల్స్. మరి ముందుగా ఈ రోజు మరి ఇందు టీం నుంచి టాస్క్ చేయడానికి వస్తున్నారా, నితిన్ టీం నుంచి టాస్క్ చేస్తున్నారా? టాస్క్ చేద్దాము. సో తర్వాత ఎవరైనా డిసైడ్ అవుతాం. ఓకే, కరెక్ట్ గా చెప్పాము. ఫస్ట్ గా ఇందు టీం నుండి టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారో చూద్దాం. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? రేణుకా, హ్యాపీ దసరా రేణుకా. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఓకే, సూపర్, వెరీ గుడ్. ఓకే, సో మరి రేణుకాకి ఏ టాస్క్ వచ్చిందో చూద్దాము. సో రేణుకాకి వచ్చిన టాస్క్ ఏంటంటే డాన్స్ చేయాలి. సో రేణుకా రెడీ?
ఓకే సో మరి రేణుక డాన్స్ తో స్టార్ట్ చేయడానికి రెడీగా ఉంది. సో లెట్స్ గో విత్ మ్యూజిక్. స్టార్ట్ మ్యూజిక్. అడుగున్నా కను పాపకు చూపులు ఉన్నా నా పరుగులు నీవేనా అనుకున్నా ఊహలకే రెక్కలు ఉన్నా ఊపిరిలో గిసలున్నా నా ఆశలు నీవేనా పువ్వులకు రంగేయాల చుక్కలకు మెరుపేయాల గాలినే చుట్టేయాల తేలిపోనా వండర్ఫుల్ సూపర్. నిజంగా ఫాస్ట్ గా మరి హిందూ టీం నుంచి నిజంగా రేణుక సూపర్ డాన్స్ చేసింది. సో దట్స్ వండర్ఫుల్. రేణుక ఒకసారి గట్టిగా క్లాప్. కమ్ ఆన్, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో రైట్, అండ్ ఇప్పుడు మరి మా గర్ల్స్ నుంచి మరి ఫాస్ట్ గా టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారో చూద్దాం. ఓకే రైట్, మరి సరితకు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దాం. సో మరి సరితకు వచ్చిన టాస్క్ డాన్స్ చేయాలి. సో మరి సరిత ఆర్ యు రెడీ? ఎస్ చేస్తావా? Yes. ఇక్కడ ఉంటారు అందరూ డాన్స్ చేసాక? ఐ ట్రై. ఓకే ట్రై చేస్తున్నా. వాళ్ళందరినీ ఉంచడానికి ట్రై చేస్తావా? Okay. ఓకే సో సరిత ఇస్ రెడీ టు డాన్స్. సరిత Come on. ప్లీజ్ గో అహెడ్. ఓకే స్టార్ట్ మ్యూజిక్. నేనేమో బోల్డ్ అంతా హైపర్ కొడితే నీ కూడా ఎక్కిస్తా హైపర్ నేనేమో బోల్డ్ అంతా హైపర్ కొడితే నీ కూడా ఎక్కిస్తా హైపర్ రౌడీ రేపే సదాలో బేడి అరే నువ్వు నేను తోడి చల్ మెరుపుల దాడి రాయ రాయ రాసి నేను వస్తా బండి చేసి అందిన కడికి తోచి ఫుల్ పెడతా పెరిచి రాళ్ళుగా ఈ పిల్ల కడ నువ్వు నిడు క్రాకరే అంటుకుంటే తస్సదియా మహా డేంజరే కాలిగలు సిన్నదన హార్ట్కు తిన్నదన సామిరంగా ఆగలిగా స్పీడోమీటరే సో మా టాస్క్ మీకు ఒక్కరికి ఐ మీన్ మీ గర్ల్స్ కి మాత్రమే ఇచ్చాను అనుకున్నా. నీకు కూడా ఇచ్చానా? నాకు కూడా ఇచ్చారు. Okay. స్పెషల్ అండ్ గర్ల్స్ అందరూ ట్రెడిషనల్ లుక్ తో సారీస్ తో అలా కట్టుకొని అవును. డాన్స్ అందుకని నేను తట్టుకోలేకపోతున్నాను. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఉండడం చాలా కష్టం. I సో అందుకని అలా understand. వెళ్ళి జాయిన్ అయ్యి డాన్స్ చేశాను. సో Super. ఫుల్ టాన్ అనమాట. దట్ వాస్ గుడ్. ఒకసారి అందరు గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ఓకే సో దట్స్ వండర్ఫుల్. సో మరి నెక్స్ట్ గర్ల్స్ నుంచి ఐ మీన్ హిందూ గర్ల్స్ నుంచి ఎవరే టాస్క్ చేస్తారో చూద్దాం. సో మరి బేగం కి వచ్చిన టాస్క్ ఏంటి చూద్దాం. సో క్యాట్ వాక్ చేయాలి ర్యాంప్ పై. ఓకే ఓకే మరి మొత్తానికి హిందూ టీం నుంచి బేగం రెడీగా ఉంది క్యాట్ వాక్ చేయడానికి. అది క్యాట్ వాక్ ఆ ర్యాట్ వాక్ అనేది మేము తర్వాత డిసైడ్ చేసి చెప్తాం. సో ఫస్ట్ అయితే రెడీగా ఉంది. హియర్ వి గో. కమ్ ఆన్ లెట్స్ స్టార్ట్. మ్యూజిక్. ఎనీవేస్ మరి మొత్తానికి హిందూ టీం నుంచి అద్భుతంగా క్యాట్ ర్యాట్ అండ్ బిస్కెట్ చాక్లెట్ అన్ని వస్తాయి. లయన్ టైగర్ వాక్ అయింది మాది. ఓకే సూపర్. అండ్ గర్ల్స్ ఒకసారి గట్టిగా క్లాప్. క్యాట్స్. నితిన్ టీమ్ గర్ల్స్ నుంచి నెక్స్ట్ ఎవరు ఏ టాస్క్ చేస్తున్నారో చూద్దాము. ఓకే శ్రీవాణి నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం. ముందుగా శ్రీవాణికి వచ్చిన టాస్క్ ఒక మంచి సాంగ్ పాడాలి. సో రైట్, ఒక సాంగ్ పాడటానికి రెడీగా ఉంది శ్రీవాణి. సో శ్రీవాణి
నితిన్ ఏమైనా కాలేజ్ గేట్స్ అవి మూపించడము తాళాలు వేపించడము ఎందుకని చెవులు అలాంటి ఆ, బద్దలైపోతావు లేదు లేదు ఆ. ఏమన్నా అది వస్తాయేమో నువ్వు అని పాడితే డౌట్ అమ్మా, నువ్వు పాడితే అది మా గర్ల్స్ కాదు కాదు, చూసావా కాదు, ఎంత మీ beautiful girls గా? గురించే భయం నాకు. ఇందాక వాక్ చేసింది చూసావా ఎంత అద్భుతంగా కింద పాపం దెబ్బ తగిలింది భూమికి అలా నడిచారు సో రైట్ అండ్ శ్రీవాణికి మరి వచ్చిన టాస్క్ సాంగ్ పాడాలి సో మంచి మూవీ నుంచి ఏ సాంగ్ పాడితే నీ ఇష్టం అది చాయిస్ ఇస్ యువర్స్ ద బాల్ ఇస్ ఇన్ యువర్ కోర్ట్ గో హెడ్ కమ్ ఆన్ విన్నాను కన్నంతో మాట్లాడే భాష వీరు ఏదో మాయా చిన్ని చిన్ని ఆశే సిరిన వెల్లున పూసే మబ్బుల్లోన మూసే మాటే చేసే గుచ్చే చూపుల్లోన మరుచే నవ్వుల్లోన సూపర్ 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 Super, నిజంగా మొత్తానికి. ఈ రోజు టాస్క్ అన్ని ఎంత స్పెషల్ గా అనిపిస్తున్నాయి అంటే ఏ టాస్క్ ఒకరు చేయట్లేదు ప్రతి టాస్క్ లో ఇద్దరు ఆరు ముగ్గురు ఆరు టీం మొత్తం involve అవుతున్నాయి. సో మొత్తానికి So, వెళ్ళి మొత్తానికి- ఎవరో ఏదో అన్నారంట అది ఎవరో నువ్వేనంట. సో పాట ద్వారా వాళ్ళు ఇలా చెప్పారు మీ టీం ఏదో అన్నారు మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు టాస్క్లు చేసేటప్పుడు ఓకేనా సీరియస్ గా ఎవరు డిస్టర్బ్ చేశారో అందరికి తెలుస్తుంది Okay, right. సో మరి Thank నెక్స్ట్ you. మా టీం నుంచి ఎవరు లాస్ట్ ఏ టాస్క్ చేస్తున్నారో చూద్దాము శిరీషకి వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాము శిరీషకి వచ్చిన టాస్క్ కూడా అదే పాట పాడాలి రామ 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 నీలి మేఘ శ్యామ రావా రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ నా మనసు విరబూసే ప్రతి సుమగానం నీకేలే కరుణించి కురిపించి నీ ప్రతి దీవెన మాకేలే జిల్ జిల్ జిగా రైట్ మరి నెక్స్ట్ ఫైనల్ గా మీ వాళ్ళు ఎవరు ఏ టాస్క్ ఓకే రైట్ అండ్ లాస్ట్ గా మరి ఒక బ్యూటిఫుల్ గర్ల్ అంటానికి నాకు మాటలు రావట్లేదు అంతకు మించి అంత బ్యూటిఫుల్ గా లేదా నీ కళ్ళు అరే కనిపించట్లేదా? నీకు చెప్పేది అర్థం కావట్లేదా అరే గొడవలు పెట్టుకో మా గర్ల్స్ కదా అంతకు మించి అని చెప్తున్నాను సో అంతకు మించి అంటే ఇంకా బ్యూటిఫుల్ అన్నట్లు సో పింక్ శారీతో సో బ్యూటిఫుల్ గా సో ఎనీవేస్ మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం ప్రణతికి వచ్చిన టాస్క్ అమ్మవారికి పూజ చేసి గుంజీళ్లు తీయాలి సో ఈ రోజు దసరా సందర్భంగా మీ రోజు ఎలాగో ఇంట్లో పూజలు చేయరు కాబట్టి ఈ రోజు టాస్క్ ద్వారా పూజలు చేసి ఇలా బిస్తీలు అన్నమాట గుంజీలు తీయాలి సో అది రెడీ కమ్ ఆన్ గో హెడ్ మంగళహారతులే జీకునవి సంతోషి మా తల్లి మంగళహారతులే జీకునవి జై జై సంతోషి మాతా జగదాంబ 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 ఓకే సో దట్స్ రియలీ వండర్ఫుల్ సో మరి నా టీం అయినా నితిన్ టీం అయినా ఇద్దరు కూడా చాలా బాగా టాస్క్ అన్ని చేశారు సో ప్రతి టాస్క్ లో ఇద్దరు ఇన్వాల్వ్ అవుతూ అండ్ చాలా చాలా ఇంకా బాగా కలర్ఫుల్ గా ఏవైనా పండగ కాబట్టి అంటే బేసిక్ గా యాక్ట్ చేయమంటే మన వాళ్ళు జీవించారు బాగా బాగా ఇన్వాల్వ్ అయిపోయారు సో అదనమాట అమ్మాయిలు అంటే గర్ల్స్ అంటే ఎలా ఉంటారు కాదు ఆర్టిస్టులు అనుకుంటా Artist. Okay. సూపర్ ఎనీవేస్ వండర్ఫుల్ గర్ల్స్ Thank you. నితిన్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా టీమ్ ఇందు టీమ్ Thank you so much. ఈ రోజు కూడా మనకి ఎప్పటిలాగే డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి మరి ఈ గేమ్స్ 1 by 1 చాలా కాంపిటేటివ్ గా ఉంటాయి నితిన్ టీమ్ వర్సెస్ ఇందు టీమ్ కి మధ్యలో పోటీ సో ఓకే అన్నమాట వార్ బిట్వీన్ టూ టీమ్స్ సో మరి ఈ టీమ్స్ లో ఏ టీమ్ ఏ గేమ్ లో గెలుస్తుందో చూడాలంటే ఫస్ట్ గేమ్ స్టార్ట్ చేయాలి సో మరి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ లోకి వెళ్ళిపోదాము మరి ఆ గేమే పరుగు, పరుగు. సో మరి పరుగు గేమ్ కి కావాలి ఇందు టీం నుంచి 5 గర్ల్స్ అండ్ నితిన్ టీం నుంచి 5 గర్ల్స్ సో మరి ముందుగా ఇందు టీం నుంచి 5 గర్ల్స్ ఎవరు వస్తున్నారో చూద్దాం ఓకే రైట్ మొత్తానికి ఇందు టీం నుంచి టైటిల్ సాంగ్ వేస్తే గానీ వచ్చేటట్లేరు మా వాళ్ళు టైటిల్ సాంగ్ లేకుండానే రెడీగా పరుగు అంటూ ముందుకు వచ్చేస్తున్నారు లెట్ మీ ఇన్వైట్ 5 గర్ల్స్ కమ్ గర్ల్స్ సో
సో ఇందు టీం నుంచి 5 నితిన్ టీం నుంచి 5 రెడీగా ఉన్నారు. సో హియర్ వి గో విత్ ద గేమ్. సో మరి గేమ్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ప్రాపర్టీస్ కావాలి. సో ప్రాపర్టీస్ ప్లీజ్. మొత్తానికి పరుగో ఆడటానికి ఇక్కడ గోన్ సంచులు ఉన్నాయి. ఈ గోన్ సంచిలో ముందుగా నా టీం 5 గర్ల్స్ వస్తే ఆ 5 గర్ల్స్ గోన్ సంచిలో ఇలా నిల్చొని గెంతుకుంటూ లైక్ జంప్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ బాల్ లో 5 బాల్స్ ఉంటాయి. సో 5 మెంబర్స్ ఈచ్ పర్సన్ ఒక్కొక్క బాల్ తీసుకొని అక్కడ నుంచి జంప్ చేసుకుంటూ మళ్ళీ బ్యాక్ వచ్చి ఇక్కడ ఉన్న ఎల్లో కలర్ బౌల్ లో వేయాలి. సో 5 బాల్స్ పిక్ చేయాలి అండ్ 5 బాల్స్ తీసుకొని వచ్చి ఈ బౌల్ లో వేయాలి అండ్ లాస్ట్ బాల్ ఈ బౌల్ లో పడే వరకు కూడా రన్ అవుతూనే ఉంటుంది. సో మరి ముందుగా తక్కువ టైంలో ఎవరు చేస్తారో వాళ్ళే మన పరుగులో విన్నర్. సో మరి ఇందాక టాస్క్స్ ఇందు టీమ్ స్టార్ట్ చేసింది కాబట్టి ఇప్పుడు గేమ్స్ నితిన్ టీమ్ స్టార్ట్ చేసింది. నితిన్ టీమ్ గర్ల్స్ ఆర్ యు రెడీ? సో వెరీ గుడ్, కమ్ ఆన్ స్టార్ట్. ఓకే, సో మరి గర్ల్స్ రెడీగా ఉన్నారు. నితిన్ టీమ్ గర్ల్స్ పరుగు ఆడడానికి. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో. సో మరి ఇందు టీం రెడీగా ఉంది ఆడేయడానికి. పరుగు టైమర్ కూడా రెడీగా ఉంది. సో మరి మా గర్ల్స్ కన్నా తక్కువ టైం లో చేస్తే మరి ఇందు టీం గర్ల్స్ విన్ అవుతారు. సో హియర్ వి గో 3 2 1 గో. అండ్ ముందుగా మరి పరుగో గేమ్ ఎలా ఆడారు, వాళ్ళ ఫీడ్బ్యాక్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుందాం. అండ్ నా టీం నుండి స్టార్ట్ చేద్దాం. దీపిక, గేమ్ ఎలా అనిపించింది నీకు? గేమ్ ఎలా అనిపించింది నీకు? గేమ్ చాలా బాగా అనిపించింది. పరుగో గేమ్ నీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలా అనిపించింది? చిన్నప్పుడు ఆడాను స్కూళ్ళలో, ఇప్పుడు ఆడడం చాలా ఎక్సైటింగ్ గా ఉంది, చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. దట్టు జిల్ జిగా టీమ్ తో. సో ఏంటి అలా గేమ్ ఏంటి అలా ఆడావు నువ్వు? చాలా డిఫరెంట్ గా అసలు గేమ్ లో ఉన్న రూల్స్ అన్ని మార్చేస్తారు. అమ్మాయిలు అంటేనే ఎలా ఉంటారు, చాలా బ్రేక్ చేస్తారు. రూల్స్ బ్రేక్ చేస్తారు. అంటే మీ వాళ్ళలాగా చాలా సింపుల్ గా అక్కడ దాకా వెళ్ళారు, మర్చిపోయారు గేమ్ ఆడటం, వాళ్ళు చిన్నగా వెనకాలకి వచ్చారు అంతే. సో రైట్, అండ్ హౌ వాస్ ద గేమ్? It was wonderful. People sitting there can't say how it is. The one who is experienced can say about it. సో గేమ్ ఎలా అనిపించింది ఫైనల్లీ? సూపర్. సో వందన, నీకు ఎలా అనిపించింది గేమ్? I'm very happy. I'm feeling very excited. మరి ఎలా అనిపించింది గేమ్ నీకు? గేమ్ చాలా బాగుంది, థ్రిల్లింగ్ గా ఉంది. Very nice. I'm so excited to play this game. And in my schooling days, I played it. Now again, I played. సో మరి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ పరుగు మనం ఫినిష్ చేసుకున్నాము. సో నేను మీకు చెప్పినట్లుగా ప్రతి గేమ్ కాంపిటీషన్ అని చెప్పాము. మరి ఈ గేమ్ కూడా అలాగే కాంపిటీషన్ బిట్వీన్ నితిన్ టీమ్ అండ్ ఇందు టీమ్. మరి ఈ టీమ్ లో ఎవరు గెలిచారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో మరి ఫైనల్ స్కోర్స్ మరి ఎవరికి ఎంత తక్కువ టైం లో చేశారో తెలుసుకుందాం. ఇందు టీమా, నితిన్ టీమా? సో మరి ఫస్ట్ గా నా టీం చేశారు 1 minute 9 seconds లో. ఇందు టీం చేసింది 47 seconds. Right, super, that's wonderful. And anyways, thank you girls. సో నెక్స్ట్ ఒక సూపర్ డూపర్ గేమ్ లోకి వెళ్లే ముందు ఒక కత్తిలాంటి పర్ఫార్మెన్స్ తో గర్ల్స్ మనల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో నౌ లెట్స్ వెల్కమ్ దెం. మధుర మధురతర మీనాక్షి, కంచి పట్టున కామాక్షి, మహిని మహిమగల మీనాక్షి, కాశీలో విశాలాక్షి. మధుర మధురతర మీనాక్షి, కంచి
కాశీలో విశాలాక్షి జాజి మల్లెలా గుమగుమలా జావళి జాజి మల్లెలా గుమగుమలా జావళి లేత సిగ్గుల సరిగమలా జాబిని అమ్మా మీనాక్షి ఇది నీ మీనాక్షి కలములు చిలక సరములు చిలక కలమున చిలక కలదానా హిమగిరి చిలక శివగిరి చిలక మమతలు చిలక దిగిరావా మధుర మధుర తర మీనాక్షి కంచి పట్టున కామాక్షి. ఓకే సో మరి ఇంత బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అంత బ్యూటిఫుల్ గేమ్ లోకి మనం వెళ్ళిపోవాలి కదా, వెళ్ళిపోదాం. సో మరి నెక్స్ట్ గేమే రింగా రింగా. ఓకే సో మరి ఈ రింగా రింగా గేమ్ కి కావాలి ఇందు టీం నుంచి 5 మెంబర్స్, నితిన్ టీం నుంచి 5 మెంబర్స్. అండ్ మరి ముందుగా ఇందు టీం నుంచి 5 గర్ల్స్ ఎవరు వస్తున్నారో చూద్దాం. లెట్ మీ ఇన్వైట్ 5 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ ఇందు టీం. ఇందు టీం నుంచి 5 గర్ల్స్ రెడీగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు నా టీం నుంచి కూడా 5 గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 5 గర్ల్స్. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. సో మరి ఇందు టీం అండ్ నితిన్ టీం రెడీగా ఉంది కాబట్టి వి వాంట్ ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే సో రింగా రింగాకి ఒక్కటే రింగ్, ఈ ఒక్క రింగ్ చాలు గేమ్ ఆడడానికి. ఇంతకీ గేమ్ ఎలా ఉంటుందో నేను మీకు చెప్పే కన్నా చూపిస్తే చాలా బాగుంటుంది. సో నితిన్ shall we go? Okay, right. Yes. Come on. ఇలా 5 గర్ల్స్ ఉంటారు. 5 గర్ల్స్ ఒకళ్ళ దగ్గర నుండి ఒకళ్ళ దగ్గరికి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ హ్యాండ్స్ మాత్రం ఫోల్డ్ చేయొద్దు, ఇలానే ఉండాలి, స్ట్రెచ్డ్ గానే ఉండాలి. సో మరి మా టీం వాళ్ళు 5 మెంబర్స్ ఆడతారు అండ్ నితిన్ టీం వాళ్ళు 5 మెంబర్స్ ఆడతారు. అయితే ఈ రింగ్ ఇక్కడ నుంచి ఆ ఎండింగ్ వరకు, అంటే ఎండింగ్ ఈ చెయ్యి అక్కడ వరకు కూడా పాస్ ఆన్ అవ్వాలి. ఇక్కడ నుంచి అక్కడ వరకు పాస్ ఆన్ అయ్యే టైం ని మేము కౌంట్ చేస్తాము. ఎవరు తక్కువ టైంలో చేస్తారో వాళ్ళే విన్నర్స్ అవుతారు అనమాట. సో మరి ఈ రింగా రింగా గేమ్ ఆడటానికి యాక్చువల్ గా ఇందాక ఫస్ట్ గేమ్ ఆ గర్ల్స్ ఆడారు కాబట్టి ఈ గేమ్ ఆడటానికి ఇందు టీం నుంచి గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? Okay. Yeah, let's go. Get ready to be yourself. Get ready to go out now. Get ready to... So రింగా రింగా ఆడడానికి మా టీం గర్ల్స్ రెడీగా ఉన్నారు. Here we go from 3 to 1. 3, 2, 1 go. హడుడు హరారాడుడు నువ్వే 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 నాకు సరైనడు రెడీగా ఉంది రింగా రింగా ఆడడానికి. Here we go from 3 to 1. 3, 2, 1 go. నన్ను కలిగినావు కనుక పోయే పోతే మోగిందే. ఓకే సో మరి మనం ఫినిష్ చేసుకున్నాం రింగా రింగా. సో మరి నా టీమ్ గర్ల్స్ అండ్ నితిన్ టీమ్ గర్ల్స్ ఇద్దరు బాగా ఆడేశారు రింగా రింగా. సో మరి ఫైనలీ స్కోర్స్ మా టీం చేశారు 40 seconds లో. కమ్ ఆన్ క్లాప్. గర్ల్స్ చేశారు 34 seconds. మొత్తానికి ఈ రోజు మన రింగా రింగా గేమ్ విన్నర్స్ మరి నితిన్ టీం. సో give them a big round of applause. That's wonderful girls. Girls, thank you so much and thank you girls. So మరి నితిన్ టీమ్ గర్ల్స్ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు గెలిచారు కదా. అవును, ఎప్పుడు గెలుస్తూనే ఉంటాం. అంత సీన్ లేదు. ఎనీవేస్ దట్స్ వండర్ఫుల్. సో మరి నితిన్ టీమ్ గర్ల్స్ గెలిచినందుకు గాను విన్నింగ్ పర్ఫార్మెన్స్ కింద వాళ్ళు డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో నౌ లెట్స్ వెల్కమ్ దెం. గోంగూర తోటగాడ కాపు కాస హే కోడి కూస వేళ దాకా ఎదురు చూసా
కోడి కోస వేళ దాకా ఎదురు చూసా అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ నీకు వెన్న ముద్దలిచ్చ చుట్ట వెంకటేశ కోరుకున్న దూరకండ గోరు ముద్దర పుడమ్మో ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా కోసి అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాచమాకు ఉట్టి మీద బాల మీగడా గోంగూర తోటకాడ కాపుగాస ఆ కోడి కోస వేళ దాకా ఎదురు చూసా That's really wonderful. సో నెక్స్ట్ ఒక సూపర్ డూపర్ గేమ్ లోకి వెళ్లే ముందు ఒక కత్తిలాంటి పర్ఫార్మెన్స్ తో గర్ల్స్ మనల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో నౌ లెట్స్ వెల్కమ్ దెం. గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా నిండు నా గుండెలో మోగిందిలే వీణ పాట ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నీ జంట గోరింకనై అరే గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా నిండు నా గుండెలో మోగిందిలే వీణ పాట ఓకే సో మరి ఈ పర్ఫార్మెన్స్ తర్వాత మరొక బ్యూటిఫుల్ గేమ్ లోకి వెళ్తున్నాము. మరి ఆ గేమే బలూన్ బ్లాస్ట్. ఓకే సో మరి బలూన్ బ్లాస్ట్ ఆడడానికి ఇందు టీం నుంచి 2 గర్ల్స్ And అండ్ నితిన్ టీం నుంచి 2 two గర్ల్స్ girls. రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ ఇందు టీం నుంచి 2 గర్ల్స్ ని పిలిచేద్దాము. మొత్తానికి హిందూ టీం నుంచి 2 గర్ల్స్ వచ్చేసారు మన బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడటానికి. అండ్ నెక్స్ట్ అదే విధంగా మా టీం నుంచి కూడా 2 గర్ల్స్ రెడీగా ఉన్నారు నితిన్ టీం నుంచి. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? సో ఇక్కడ మనకి కావాల్సింది ప్రాపర్టీస్ లేని గేమ్ అస్సలు ఎక్స్ప్లెయిన్ చేయలేము. So, properties please. మరి ఈ బలూన్ బ్లాస్ట్ ఎలా ఆడాలో నేను మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీ ఇద్దర్లో ఒకళ్ళు అంటే వాళ్ళిద్దరిలో ఒకళ్ళు కానీ లేకపోతే మీ ఇద్దరిలో So, ఎవరు ఒకళ్ళు ముందుగా గానీ, వస్తే? సో ఒకళ్ళు అక్కడ ఒక గోన్ సంచి పరిచి ఉంది కదా, సో దాని మీద ఇలా మోకాళ్ళ మీద కూర్చొని మోకాళ్ళ మీద ఇలా కూర్చొని ఒంగోలు ఉండాలి. చేతులు కింద పెట్టాలి. ఇలా ఒంగి ఉంటారు. ఇంకొకళ్ళు ఇక్కడ నుంచి బెలూన్ తీసుకొని వెళ్ళి అక్కడ ఒంగి ఉన్న వాళ్ళ మీద బెలూన్ పెట్టి కూర్చొని బ్లాస్ట్ చేయాలి. Okay? వెళ్ళి అక్కడ కూర్చోగానే ఇంకొకళ్ళు బెలూన్ పట్టుకొని వచ్చి మీ మీద పెట్టి బ్లాస్ట్ చేస్తారు. కూర్చొని ఇలా కూర్చొని బ్లాస్ట్ చేయాలి. అండ్ అక్కడ ఉన్న వాళ్ళు వెంటనే మళ్ళీ వెనకాలకి రావాలి. అండ్ బెలూన్ బ్లాస్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ ఒంగొని కూర్చోవాలి. సో రొటేట్ అన్నమాట సైమల్టేనియస్ గా. ఇద్దరిలో మరి సో మరి ఇద్దరిలో ఫస్ట్ నితిన్ టీం రెడీగా ఉన్నారు. మా టీం రెడీగా ఉన్నారు. బట్ దీంట్లో 90 సెకండ్స్ ఉంటాయి. ఈ 90 సెకండ్స్ లో మరి హిందూ టీం ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేస్తుందా అండ్ నితిన్ టీం ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేస్తుందా అనేది గేమ్ అన్నమాట. సో మరి గర్ల్స్ ఆర్ యు రెడీ? గేమ్ అంతా కూడా టైమింగ్ మీద డిసైడ్ అయి ఉంటుంది. ఫస్ట్ ఎవరు అక్కడికి వెళ్తున్నారు? ఓకే హియర్ వి గో ఫ్రమ్ 3 to 1 నితిన్ టీమ్ గర్ల్స్ 3 2 1 గో. ఓకే రైట్. మరి మొత్తానికి మా గర్ల్స్ ఆడారు అండ్ ఎవరు ఎక్కువ బెలూన్స్ అనేది లాస్ట్ లో చెప్తాం. అండ్ 90 సెకండ్స్ లో మరి హిందూ టీం వాళ్ళు ఎన్ని బెలూన్స్ బ్లాస్ట్ చేస్తారో చూద్దాం. హియర్ వి గో. ఓకే హియర్ వి గో ఫ్రమ్ 3 to 1 3 2 1 గో.
ఫినిష్ చేసుకున్నాం బలూన్ బ్లాస్ట్. సో మరి బలూన్ బ్లాస్ట్ లో నితిన్ టీమ్ అండ్ ఇందు టీమ్ ఎవరు ఫస్ట్ చేసినా ఎవరు లాస్ట్ చేసినా ఇద్దరు ఈక్వల్ గా చేశారని చెప్పుకోవాలి. దానికి ఈక్వల్ గా ఇద్దరు సేమ్ టు సేమ్ 6 బెలూన్స్ బ్లాస్ట్ చేశారు. సో 90 సెకండ్స్ లో ఎనీవేస్ అయితే దీన్ని ఇప్పుడు ఎలా మనము జడ్జ్ చేస్తామంటే ఇప్పుడు మళ్ళీ మేము మీకు 30 సెకండ్స్ టైం ఇస్తున్నాం. సో 30 సెకండ్స్ లో ఎవరు ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేస్తారో వాళ్ళే విన్నర్స్ అవుతారన్నమాట. సో రెడీ? ఓకే, యాస్ మళ్ళీ మన టీమ్ ఫస్ట్ గా వస్తుంది. ఫస్ట్ గా మా గర్ల్స్ ఆర్ రెడీ? సో హియర్ వి గో. 3 2 1 గో. Go! ఈ 30 సెకండ్స్ లో నితిన్ టీమ్ గర్ల్స్ చేశారు 1 బలూన్ అండ్ ఇందు టీమ్ గర్ల్స్ చేశారు 3 balloons. So that's wonderful. Let's start getting our claps. Finally, balloon blast game winners in the team. So next ఒక సూపర్ డూపర్ ఎంటర్టైనింగ్ గేమ్ లోకి వెళ్దాము. బట్ దానికంటే ముందు ఓ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ తో గర్ల్స్ ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో నౌ లెట్స్ వెల్కమ్ దెం. గోపికమ్మా చాలునులే మాని నిదరా గోపికమ్మా నిను విడని మా మంచు తెరా విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా బాలా పరదాలి తీయక పరుపే దిగనీయక అవలింపాయింతగా మీరా కడవల్లో కవ్వాలు సడి చేస్తున్న వెనక గడపల్లో కిరణాలు నీలిమ్మన్న కదలక పలికి కొనుకేలా చెల్లవార వచ్చినమ్మ గోపికమ్మ చాలునులే మాని నిదరా గోపికమ్మ నిను విడని మా మంచు తెరా ఈ రోజు మన జిల్ జిల్ జిగాల గర్ల్స్ నిజంగా సూపర్ డూపర్ గా పెర్ఫార్మెన్స్ కానివ్వండి, యాక్టివిటీస్ కానివ్వండి అండ్ మధ్యలో గేమ్స్ కూడా ఎరగొట్టేస్తున్నారు. సో అదే ఎనర్జీ లెవెల్స్ తో ఇంకొక సూపర్ డూపర్ అండ్ ఇంట్రెస్టింగ్ గేమ్ లోకి వెళ్ళబోతున్నాం. సో మరి ఆ గేమే సై అంటే సై. సో మరి సై అంటే సై గేమ్ కి కావాలి నా టీం నుంచి 5 members అండ్ నితిన్ టీం నుంచి 5 members. సో ముందుగా ఇందు టీం నుంచి 5 members ఎవరో చూద్దాము. సో గర్ల్స్ 5 members ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. రైట్. అండ్ మొత్తానికి ఇందు టీం నుంచి సై అంటే సై గేమ్ ఆడటానికి 5 గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో మరి మా గర్ల్స్ కూడా సై అంటూ ముందుకు వచ్చేస్తున్నారు. 5 గర్ల్స్ ప్లీజ్ కమ్ ఆన్ గర్ల్స్. సో మరి గేమ్ ఏంటంటే ఇక్కడ ఒక మ్యాట్ ఉంది. సో మరి ఈ మ్యాట్ లో ఒకళ్ళు బోర్లా పడుకుంటారు, మిగిలిన నలుగురు 4 వైపులా హోల్డ్ చేస్తారు అండ్ హోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి అక్కడి వరకు తీసుకెళ్తారు. వెళ్ళేటప్పుడు ఇక్కడ ఉన్న చాక్లెట్స్ గానీ, ఫ్రూట్స్ గానీ, బాల్స్ గానీ అన్ని కూడా పిక్ చేసుకొని మ్యాట్ లో ఉన్న వాళ్ళు అన్ని మ్యాట్ లో వేసుకోవాలి. వెళ్ళేటప్పుడు మాత్రమే వేసుకోవాలి, వచ్చేటప్పుడు ఎంటీ హ్యాండ్స్ తో రావాలి. సో మరి ఎవరు ఎక్కువ పిక్ చేసుకోగలిగితే అన్ని ఎక్కువ పిక్ చేసుకోండి. బట్ ఈ గేమ్ విన్నింగ్ అనేది ఎక్కువ పిక్ చేసుకున్న దాన్ని బట్టి డిసైడ్ అయి ఉండదు. సో మరి ఈ రోజు ఈ పండుగ పర్వదినాన లక్ అందరికీ ఉంది, బట్ ఎవరికి ఇంకొంచెం ఎక్కువ లక్ ఉందో చూద్దాము. సో లెట్స్ గో ఫర్ ద గేమ్. సో గర్ల్స్ అర్థమైందా? అర్థమైందా? yes చాలా బాగా అర్థమైంది. ఆ లక్ ఆ కిక్ మరి ఎవరికి వస్తుందో చూద్దాం. అండ్ ఫాస్ట్ గా ఇందు టీం నుంచి సై అంటే సై గేమ్ ఆడటానికి గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? yes here we go please come. Here we go from 3 to 1. 3 2 1 go.
గర్ల్స్ ఫినిష్ చేసుకున్నారు సైంటిస్ట్ సాయి. సో మరి ఎవరెవరు ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారో కౌంట్ స్టార్ట్ చేసేద్దాము. లెట్స్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1 2 3 కౌంట్ చేయండి. 3 4 5 6 7 8 9 10 11 12 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41 42 43 44 45 46 47 48 49 50 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59 60 61 62 63 64 65 66 67 67 chocolates. ఒకసారి Super. గట్టిగా clap. And next Next, fruits. fruits. 1 2 fruits. and balls. Zero balls. 0 balls. Okay, Right. so And మరి- next మరి నా నితిన్ team. టీమ్ రెడీగా ఉన్నారా? లెట్స్ గో. ఓకే సో మరి నితిన్ టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు సైంటిస్ట్ సాయి ఆడడానికి. సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ 3 to 1. 3 2 1 go. ఓకే సో మరి నితిన్ టీమ్ గర్ల్స్ ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారో చూద్దాము. లెట్స్ స్టార్ట్ ద కౌంట్ ఫ్రమ్ చాక్లెట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51 మరి అక్కడ రెండు 52 53 54 55 56 57 58 59 60 61, 62, 63, 64, 65, 66, 67. 68. So total 69. Okay. Okay. And next So finally fruits. 1 2 3 fruits. Total fruits 4 so right. and balls 0. Okay, right. Okay. So final scores ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఓకే yes మనం మొత్తానికి ఫినిష్ చేసుకుంటాం సై అంటే సై. Sai. అండ్ ఇందు టీమ్ గర్ల్స్ అండ్ నా టీమ్ గర్ల్స్ ఇద్దరు చాలా బాగా ఆడారు. సో ఫైనల్ గా ఇందాక మనం చెప్పినట్లుగా సై అంటే సై గేమ్ లో ఎవరు ఎక్కువ ఫ్రూట్స్ కానీ చాక్లెట్స్ కానీ బాల్స్ కానీ పిక్ చేస్తే వాళ్ళు కాదు విన్నర్స్. సో టోటల్ గా మన గేమ్ వచ్చేసి ఫేట్ అండ్ లక్ మీద బేస్ అయి ఉంటుంది. సో సో ఆ ఫైనలీ లక్ దీని ఏంటి? స్కోరింగ్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో ఎవరు ఎక్కువ కలెక్ట్ చేశారు అనే దాన్ని బట్టి కాకుండా దేనికి ఎంత వచ్చాయి అనే దాన్ని బట్టి మనకి ఈ కౌంటింగ్ అనేది అండ్ ఉంటుందన్నమాట. ఇందు చేతిలో 3 చిట్స్ ఉన్నాయి. 3 చిట్స్ లో 3 డిఫరెంట్ స్కోరింగ్. ఒక దాంట్లో 100 ఉంటుంది, ఒక దాంట్లో 50 ఉంటుంది, ఒక దాంట్లో 30 ఉంటుంది. సో మరి ఫస్ట్ గా ఇందు టీం నుంచి స్కోరింగ్ కావాలనుకుంటే ఒకవేళ వాళ్ళకి చాక్లెట్స్ 50 కలెక్ట్ చేస్తే దీంట్లో నుండి మా గర్ల్స్ ఒక చిట్ పిక్ చేస్తారు. దాంట్లో 50 రావచ్చు, 30 రావచ్చు, 100 రావచ్చు. ఒకవేళ 100 వస్తే మీరు ప్లస్ లో ఉంటారు అండ్ 30 వస్తే మైనస్ లో ఉంటారు. సో ఎనీ మరి 100 ఎవరికి వస్తే వాళ్ళే ఈ గేమ్ లో విన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో మరి ఆ లక్ ఇందు టీం వాళ్ళకా అండ్ నితిన్ టీం వాళ్ళకా చూద్దాం. ఇవిగో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఇందు టీం వాళ్ళు ఆడారు కాబట్టి వాళ్ళ స్కోర్స్ మరి మా గర్ల్స్ డిసైడ్ చేస్తారు. ఓకే సో మనం చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేసాం? 67 ఇందు టీం గర్ల్స్ అండ్ నెక్స్ట్ కావాల్సింది స్కోర్ ఏంటి? బాల్స్ ఆర్ ఫ్రూట్స్? 50. Super. 2 into 50. 100. ఓకే సో మరి నెక్స్ట్ నితిన్ టీమ్ గర్ల్స్ స్కోర్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాము. సో గర్ల్స్ మీకు మరి ఫస్ట్ దేని స్కోర్ కావాలి? చాక్లెట్స్. సో చాక్లెట్స్. సో మరి చాక్లెట్స్ కి సో మా చాక్లెట్స్ గర్ల్స్ చేసాం 69 చాక్లెట్స్ కి మరి ఇందు టీమ్ గర్ల్స్ ఎంత ఇస్తారో చూద్దాం. హియర్ వి గో. 100. సో మరి నెక్స్ట్ గా గర్ల్స్ మనకు కావాల్సిన స్కోరింగ్ ఏంటి?
Fruits. So fruits. 30. That was superb. 4 into 30. ఓకే సో మరి ఫైనల్ స్కోర్స్ ఎలా ఉన్నాయంటే కౌంట్ డౌన్ తర్వాత చూద్దాము. లెట్స్ స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 1. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Go and మా scores 6,800. ఓకే దట్ వాస్ సూపర్. మొత్తానికి మీ స్కోర్ అలా ఉంటే మరి మా గర్ల్స్ చేశారు 7,020. మన సై అంటే సై విన్నర్స్ నితిన్ టీమ్. సో గర్ల్స్ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. Wonderful. So Okay. congratulations girls and thank you so much. Okay viewers, చూసారు కదా ఇది ఈ రోజు మన Jil Jil Jiga దసరా స్పెషల్. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో శ్రీరాముని తల్లి ఉయ్యాలో ప్రేమతో సంతను ఉయ్యాలో పిలిచి దగ్గర తీసి ఉయ్యాలో సతధర్మములు కొన్ని ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో. ఉయ్యాలో చెవులకు ఇంపుగా ఉయ్యాలో నా తల్లి శాంతమ్మ ఉయ్యాలో నా ముద్దు పట్టిరు ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో. సో మరి ఈ రోజు మెగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గర్ల్స్ అందరూ కూడా చాలా 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 బ్యూటిఫుల్ గా గేమ్స్ గానీ డాన్స్ పర్ఫార్మెన్సెస్ గానీ టాస్క్స్ గానీ అన్ని చాలా బాగా చేశారు. వీఆర్ రియల్లీ హ్యాపీ. సో ఓకే మరి మీరు కూడా చూసి బాగా ఎంజాయ్ చేసి ఉంటారు. సో ఫైనల్ గా నితిన్ టీమా ఇందు టీమా ఎవరు గెలిచారు అని అనుకుంటే ఫైనల్ గా గెలిచింది మెగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో ఇది ఈ రోజు మన జిల్ జిల్ జిగా. మరొకసారి ఈటీవీ ప్లస్ ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. సో అండ్ దిస్ ఇస్ మీ ఇందు అండ్ నితిన్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. Bye. Hello, welcome to Jil Jil Jiga. అని మేము అంటూనే ఉన్నాం. మీరు జిగేల్మన్న కళ్ళతో చూస్తూ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. మన జిల్ జిల్ జిగా షో గురించి మీ అందరికీ తెలుసు, అద్భుతమని. ఏ కాలేజీని అడిగినా, పార్టిసిపేట్ చేసిన ఏ స్టూడెంట్ ని అడిగినా రెస్పాన్స్ అమోఘం. చాలా బాగుంది, సూపర్, చాలా మంచిగా అనిపించింది, బాగుంది, క్రేజీగా, చాలా కొత్తగా ఉంది. మీ కాలేజ్ లో మీరు ఒక సెపరేట్ వ్యక్తిగా, అంటే నేను దుమ్ము రేపేలా డాన్స్ చేయగలను, యాక్ట్ చేయగలను, ఫ్యూచర్ లో నేను హీరో అవుతాను, కొరియోగ్రాఫర్ అవుతాను, మ్యూజిక్ డైరెక్టర్ అవుతాను, సింగర్ అవుతాను అనే స్పెషల్ టాలెంట్ మీలో ఉంటే ఈటీవీ ప్లస్ మీకు జిల్ జిల్ జిగా ద్వారా మంచి ప్లాట్ఫామ్ అందిస్తుంది. క్యాంపస్ మొత్తాన్ని ఆనందంలో మిమ్మల్ని కూడా, అంటే టీవీల ముందు కూర్చున్న మిమ్మల్ని మీ కాలేజ్ డేస్ లోకి తీసుకెళ్లి విహరింపజేయబోతున్నాం. సో ఆర్ యు రెడీ టు వాచ్?